నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు మరియు శాస్త్రీ బామ్. ఈ రోజు సుఖీభవలో తలపై మెత్తటి పట్టుకుచ్చు లాంటి జుట్టు ఎందుకు రాలిపోతుంది? జుట్టు రాలటాన్ని నివారించుకోవచ్చా? జుట్టు రాలడానికి కారణాలతో పాటు వాటిని అధిగమించే పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. స్నానం చేసినప్పుడు దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోతుంటే మనసంతా శూన్యంగా దైన్యంగా మారిపోతుంది. నాకే ఎందుకిలా అవుతుందన్న అంతర్మదనం అనుక్షణం మనసును కుంగదీస్తుంటుంది. తలకు సరిగా నూనె రాయటం లేదనో విటమిన్ల లోపం ఉందనో అనుకుంటూ వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజానికి జుట్టు రాలటంలో వీటి పాత్ర ఉండొచ్చు. కానీ ఈ లోపాల కన్నా కూడా జుట్టు విషయంలో మనం తెలుసో తెలియకో చేసే తప్పులే ఇవాళ మనలో చాలా మందికి కురుల పాలిట శాపాలుగా మారుతున్నాయని అంటారు డాక్టర్లు. జుట్టు రాలిపోవటానికి కారణాలు, వాటిని అధిగమించే పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చక్రవర్తికి కిరీటం ఎలాగో మనిషికి తలపై జుట్టు అలాంటిది. జుట్టుండాలే గాని ఎన్ని కొప్పులైనా వెయ్యొచ్చు, ఎన్ని హొయలైనా పోవచ్చు, ఎన్ని రంగులైనా అద్దొచ్చు. కానీ వచ్చిన చిక్కేమిటి అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా యువతరంలో జుట్టు రాలడం అనే సమస్య బాగా పెరిగిపోతుండడం. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్టుగా తలపై పట్టులా ఉండాల్సిన జుట్టు పట్టుమని 25 ఏళ్లైనా నిండకముందే రాలిపోతుంటే ఎవరికైనా గుండెకోతే. నిజానికి పురుషుల్లో తలపై 1,00,000 దాకా, స్త్రీలల్లో 1,50,000 దాకా శిరోజాలుంటాయి అంటారు. పైగా జుట్టు ఎప్పుడూ పెరిగే దశ, విశ్రాంతి దశ, రాలిపోయే దశ అనే 3 రకాల స్థితుల్లో ఉంటుందని డాక్టర్లు చెబుతారు. జుట్టు పెరగడం మాత్రమే ఉంటే అవి పెరగడానికి వీధులూడ్చుకోవాల్సి వస్తుందని చమత్కారం చేసేవాళ్లు లేకపోలేదు. జుట్టుకు రాలే దశ కూడా ఉంటుంది కాబట్టి నిత్యం ఓ 100 దాకా రాలిపోతుంటాయి అన్నది డాక్టర్ల ఉవాచ. రోజు 100 రాలకపోయినా కాస్త అటూ ఇటూగా నిత్యం జుట్టు రాలిపోవడం మాత్రం గ్యారంటీ అనే విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు డాక్టర్లు. జుట్టు రాలడం, హెయిర్ లాస్, ఇది ప్రధానంగా ఈ మధ్య యుక్త వయసులో ఉన్న వాళ్ళలో ఒక ముఖ్యమైన సమస్యగా మారిపోయిందన్నమాట. చాలామంది ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చేసి ఈ జుట్టు రాలడం అనేది చాలా కంప్లైంట్స్ ఎక్కువగా ఇస్తుంటారనమాట. ఈ జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరికి జుట్టు రాలుతుందంటే అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి జుట్టు రాలుతుందని అనుకోకూడదు. జుట్టు రాలడం అనేది సహజం. మనం మామూలుగా ఒక మగ మనిషికి తీసుకుంటే మగ మనిషి తల మీద కనీసం మినిమం 1 lakh హెయిర్ ఉంటాయి. అదే ఆడ మనిషి తల మీద 1,50,000 వరకు ఉంటాయి. అంటే 1 lakh నుంచి 1,50,000 వరకు హెయిర్ మనకు దేవుడు ముందుగా ఇచ్చేసాడు మనకి హెయిర్. ఆ హెయిర్లో 100 హెయిర్ లాస్ పర్ డే ఈజ్ నార్మల్ అనమాట. ఎనీథింగ్ అబౌవ్ 100 హెయిర్ ఈజ్ అబ్నార్మల్. ఒక్కోసారి ఎవ్రీడే హెయిర్ లాస్ ఉండదు. 1 వీక్ వరకు అక్యుములేట్ అయిపోయి 1 వీక్ తర్వాత 100 హెయిర్ బదులు 700 హెయిర్ ఒకేసారి జుట్టు రాలుతుంటుంది అనమాట. ఆ 100 హెయిర్ కలిపి అప్పుడు అలార్మింగ్గా ఉంటుంది. అదేంటి నాకు ఇన్ని హెయిర్ ఒకేసారి లూజ్ అయిపోయాయని ఇలా కట్ట తెచ్చి చూపిస్తారనమాట. నాకు ఇన్ని హెయిర్ లూజ్ అయ్యాయి సార్ అని చెప్పేసి. ముఖ్యంగా ఫీమేల్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి హెయిర్కి 3 ఫేజెస్ ఉంటాయన్నమాట. గ్రోయింగ్ ఫేజీ అంటే హెయిర్ గ్రో అవ్వాలి, తర్వాత రెస్టింగ్ ఫేజీ, రెస్టింగ్ అంటే రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఫాలింగ్ ఫేజీ, తర్వాత ఇట్ హ్యాస్ టు ఫాల్. అప్పుడే ఆ సైకిల్ అనేది హెయిర్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. మగవాళ్ళలో 2 to 3 years కంటిన్యూస్గా గ్రో అవుతుంది. ఆడవాళ్ళలో 6 to 8 years కంటిన్యూస్గా గ్రో అవుతుంది. గ్రో అయిన తర్వాత ఒక 3 to 4 months రెస్ట్ తీసుకుంటుంది. ఆ తర్వాత అనదర్ 1 monthలో హెయిర్ ఫాల్ అయిపోయి మళ్ళీ కొత్త హెయిర్ వస్తుంది. కానీ అన్ని హెయిర్ ఒకేసారి గ్రో అవ్వవు, అన్ని హెయిర్ ఒకేసారి లూజ్ అవ్వవు. 85% ఆఫ్ ది హెయిర్ ఎప్పుడు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయి. 10 to 15% ఆఫ్ ది హెయిర్ రెస్టింగ్ స్టేజ్లో ఉంటాయి. ఓన్లీ 1 to 5% ఆఫ్ ది హెయిర్ ఫాలింగ్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. మీ జుట్టు రాలిపోతోందా? అయితే ఫలానా షాంపూ వాడండి, లోషన్ వాడండి, సబ్బు వాడండి, క్రీములు వాడండి, జెల్స్ వాడండి అంటూ టీవీల్లో పత్రికల్లో వచ్చే ప్రకటనలకు లెక్కేలేదు. నిజం చెప్పాలంటే జుట్టు మీద ఆధారపడి కోట్ల రూపాయల పరిశ్రమ వర్ధిల్లుతోంది అంటే నమ్మి తీరాల్సిందే.
జుట్టు రాలిపోతుంది అనే ఆందోళనలో చాలామంది రకరకాల సబ్బులు, షాంపూలు, లోషన్లు వగైరా వాడేస్తుంటారు. అయితే జుట్టు రాలిపోవడం వెనుకున్న అసలు కారణాన్ని కనుక్కోకుండా ఎన్ని షాంపూలు, సబ్బులు, లోషన్లు మార్చినా ఏ ఉపయోగమూ ఉండదు. ఎవరిలోనైనా జుట్టు అసహజంగా రాలిపోతోంది అంటే తినే ఆహారంలో పోషకాలు తగ్గిపోయాయా, దీర్ఘకాలిక వ్యాధులతో ఏమన్నా బాధపడుతున్నారా, థైరాయిడ్ లోపాలు, మానసిక ఒత్తిళ్లేమైనా ఉన్నాయా, హార్మోన్ల సమస్యలు, ఇన్ఫెక్షన్ల లాంటివేమైనా ఉన్నాయేమో పరీక్షించి చూసుకోవాలి. హెయిర్ లాస్ ఎందుకు వస్తుంది అన్నప్పుడు ముఖ్యంగా మీరు గమనించండి. ఏ టైఫాయిడ్ ఫీవర్ అనుకోండి, మలేరియా ఫీవర్ వచ్చిందనుకోండి, లేకుంటే ఏదో వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, వైరల్ ఫీవర్ కానీ ఎనీ ఫీవర్ ఆర్ ఎనీ సిక్నెస్, ఎనీ ఇల్నెస్ జబ్బున పడినప్పుడు ఒక 2-3 మంత్స్ తర్వాత హెయిర్ లాస్ మొదలవుతుంది. అది చాలామందికి చెప్తారు కూడా, మాకు 2 మంత్స్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది సార్, తర్వాత నాకు హెయిర్ లాస్ మొదలైందని చెప్పి. అందుకు అప్పుడు ఏదైనా హెయిర్ లాస్ వచ్చినప్పుడు అది కూడా ఒక కారణం గుర్తుపెట్టుకోవాలి. అంటే కామన్గా వచ్చే మన ఫీవర్స్ కానీ కామన్గా మనం సిక్ అయినప్పుడు ఒక 2-3 మంత్స్ తర్వాత హెయిర్ లాస్ మొదలవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అనదర్ కామన్ థింగ్ డెలివరీ, పోస్ట్ డెలివరీ. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు మంచి జుట్టుగా బాగా పెరుగుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు హార్మోన్స్ మంచిగా ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల ఆడవాళ్ళకి జుట్టు మంచిగా ఒత్తుగా పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి, స్ట్రెస్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది డెలివరీ టైంలో. అప్పుడు సడన్గా హెయిర్ లాస్ వస్తుంది. అంటే డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్ నుంచి 6 మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది హెయిర్ లాస్. అలార్మింగ్గా ఉంటుంది, చాలా పలచబడిపోతుంది మొత్తం. సో అది చాలా కామన్గా చూస్తుంటాం. అంటే డెలివరీ తర్వాత వచ్చే హెయిర్ లాస్ కానీ లేకుంటే ఫీవర్స్ తర్వాత వచ్చే హెయిర్ లాస్ కానీ చాలా కామన్గా మనం చూస్తుంటాం. ఇక స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కూడా హెయిర్ లాస్కి లీడ్ చేస్తుంది. సపోజ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు మన హార్మోన్ లెవెల్స్ కొన్ని ఇంక్రీజ్ అవ్వడము, డిక్రీజ్ అవ్వడము, ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల ఆ హెయిర్కి కావాల్సిన పోషక పదార్థాలు సరిగా అందకపోవడం వల్ల హెయిర్ ఆ రెస్ట్ తీసుకొని ఫాల్ అవుతుంది అన్నమాట. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కూడా ఒకనొక కారణం హెయిర్ లాస్కి. ఇక మెడిసిన్స్, మనం చాలా కామన్గా మెడిసిన్స్ వాడుతుంటాం. మనకు తెలియదు మనం ఏం మెడిసిన్స్ వాడుతున్నాం, ఒకసారి తెలియదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినప్పుడు కానీ, టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ, ఏమైనా కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ని ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదనుకో, లేకుంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ పోస్ట్ పోన్ చేస్తానుకో, అలాగే మగవాళ్ళు కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ వాడడం వల్ల వీటి వల్ల కూడా హెయిర్ లాస్ జరుగుతుంటుంది. అంటే కామన్గా కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా హెయిర్ లాస్. తలపై పట్టులాంటి మెత్తటి ఒత్తైన జుట్టు కుచ్చులుగా ఊడిపోతుంటే ఆ మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. నిజమే, కానీ ఈ ఉత్పాతాన్ని నివారించుకునేందుకు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మొదలుకొని జుట్టు సంరక్షణ వరకు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు రాలటం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలిపోవడం వెనుక అనేక కారణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇల్లో ఊరో మారినప్పుడు మారిపోయే నీళ్ల వల్ల కూడా జుట్టు రాలడం చూస్తుంటాం. కొందరిలో నిద్రలేమి కారణంగా కూడా జుట్టు రాలిపోతుంటుంది. కొందరు స్త్రీలలో గర్భధారణ సమయంలో, మరికొందరిలో కాన్పు తర్వాత కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. దీనికి హార్మోన్ల హెచ్చుతగ్గులే కారణం. కొందరిలో వాళ్లు వాడే మందుల వల్ల, ఉదాహరణకి బీపీ, గౌట్, గుండె జబ్బుల్లాంటి వాటికి వాడే మందుల వల్ల కూడా జుట్టు రాలడం చూస్తుంటాం. షుగర్ జబ్బు ఉన్నవారిలో, అలాగే ల్యూపస్ అనే ఒక రకం కీళ్ల వ్యాధి ఉన్నవారిలో కూడా జుట్టు రాలే సమస్య కనిపిస్తుంది. ఇలా జుట్టు రాలిపోవడం వెనక అనేక కారణాలుంటాయి. కాబట్టి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్న తరువాతే దానికి చికిత్స చేయడం, శిరోజాలు రాలడాన్ని నియంత్రించడం సులభతరం అవుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ వస్తుంది. చిన్న పిల్లల్లో కామన్గా రింగ్ వామ్ అంటాం. రింగ్ వామ్ అంటే టీనియా క్యాపిటిస్ అంటాం. ఆ రౌండ్గా వచ్చేసి బుడిపిలు వచ్చేసి ఆ హెయిర్ చింపొక్కులుగా హెయిర్ ఊడిపోతుంది. దాన్ని ఇన్ఫెక్షన్స్ అంటే టీనియా క్యాపిటిస్ అంటే రింగ్ వామ్ కానీ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది హెయిర్ లాస్ కూడా చాలా కామన్గా చిన్నపిల్లల్లో ఉంటుంది. పెద్దవాళ్ళు జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు తల మీద. ఇంకా ఫాలికులైటిస్ అని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది. బ్యాక్టీరియా అంటే మనం బాడీ మీద జనరల్గా బ్యాక్టీరియా ఉంటాయి ఎప్పుడు, స్టెప్టోకాకస్ అని. ముఖ్యంగా స్టెప్టోకాకస్ అనేది మన బాడీ మీద ఎక్కువగా ఉన్నప్పుడు అవి చిన్న చీంపొక్కులాగా వచ్చేసి హెయిర్ లాస్ కాజ్ చేస్తుంది. బార్బర్ షాప్ నుంచి కూడా వస్తాయి హెయిర్ లాస్ ఆ ఇన్ఫెక్షన్స్. ఎలా అంటే సపోజ్ నాకు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి హెయిర్కి, నేను బార్బర్ షాప్కి వెళ్ళాను అనుకోండి,
వారు నాకు వాడే హెయిర్ కూమ్ కానీ లేకుంటే సిజర్స్ కానీ ఇంకొకరికి వాడాడు అనుకోండి, నా నుంచి ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఆ బార్బర్ షాప్లో కూడా జనరల్గా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. ఆ కూమ్స్, ఇన్ఫెక్టెడ్ సిజర్స్ వాడడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫాలిక్యులేషన్ కూడా ఒక కారణం అనమాట. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్, హెర్పీస్ జోస్టర్ అని అలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తల మీద అవి వెంట్రుకలను తినేస్తాయి అన్నమాట. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్లో ఇవి కామన్గా మనం ఫాలిక్యులైటిస్, టీనియా క్యాపిటిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చూస్తుంటాం. అది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉంటుంది. ఫాలిక్యులైటిస్ అనేది ఎవరికైనా వస్తుంది. ముఖ్యంగా సిబోరిక్ క్యాపిటిస్ అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళల్లో ఈ ఫాలిక్యులైటిస్ ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్ తీవ్రంగా ఉన్నా కూడా హెయిర్ లాస్ వస్తుంది. సో డాండ్రఫ్ వల్ల కూడా అంటే ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే స్కిన్ని బాగా ఎరుపు వచ్చేసి తర్వాత పైన అంతా పుట్టులాగా లేచిపోయే వాటిని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. అందులో ముఖ్యంగా సిబోరిక్ క్యాపిటిస్ ఒకటి. సోరియాసిస్ వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది, కానీ సిబోరిక్ క్యాపిటిస్లో ఉన్న తీవ్రతరంగా సోరియాసిస్లో ఉండదన్నమాట. ఇంకొన్ని పర్టికులర్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి, స్కిన్ డిసీజెస్, డిస్కాయిడ్ లూపస్ ఎరిథెమటోసిస్ అని, లైకెన్ ప్లేనస్ అని, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అని కొన్ని డిసీజెస్ వల్ల కూడా హెయిర్ పై నుంచి వెళ్ళిపోతుంటుందన్నమాట. జుట్టు రాలడం వెనకున్న సరైన కారణాన్ని కనుక్కోవడంలోనే దాని చికిత్స ఆధారపడుతుంది. జ్వరం వల్ల వచ్చిందా, సరైన పోషకాహారం తీసుకోక వచ్చిందా, డైటింగ్ చేయడం వల్ల వచ్చిందా, థైరాయిడ్ సమస్య వల్ల వచ్చిందా, స్త్రీలలో పీసీఓడి సమస్య ఉండడం వల్ల వచ్చిందా, ఐరన్, రక్తహీనత ఏమైనా ఉందా, ఫోలిక్ యాసిడ్ లోపం ఉందా, తదితర కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకున్న తరువాత చికిత్స ఇస్తారు. నిజానికి చాలామంది తమకే ఎక్కువగా జుట్టు రాలిపోతోందని ఫీల్ అవుతుంటారు. అందులో వాస్తవం లేకపోయినప్పటికీ వాళ్ల జుట్టుపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఇలా జరుగుతుందంటారు డాక్టర్లు. ఇటీవలి కాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి రకరకాల మందులు, సప్లిమెంట్లు చాలానే వచ్చాయి. వాటిని వాడుకోవడం ద్వారా ఓ మేరకు జుట్టు రాలడాన్ని నియంత్రించొచ్చు. ఆకుకూరలు, పళ్ళు, గింజధాన్యాలు, చేపల్లాంటివి కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడే పోషకాలను అందజేస్తాయి. ఒకప్పుడు బట్టతల 40 years అప్పుడు, 45 years అప్పుడు, 50 years అప్పుడు ఎక్స్ప్రెస్ అయ్యేది. అప్పుడు చూసేవాళ్ళం. 40 years అప్పుడు బట్టతలు చూసేవాళ్ళం, లేదంటే 50 years అప్పుడు బట్టతలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వీఆర్ సీయింగ్ ద 18 years ఆఫ్ ఏజ్ అబ్బాయి కూడా చూస్తున్నాం, 20 years ఏజ్ అబ్బాయికి చూస్తున్నాం, 25 years ఏజ్ అబ్బాయికి చూస్తున్నాం. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళలో అంటే 18 years నుంచి మేము చూస్తున్నాము. ఇట్ మే బీ అప్ టు 45 years వరకు. ఇలా వచ్చిన వాళ్ళలో చాలామంది సార్ నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అంటుంటారు. పర్మనెంట్ సొల్యూషన్ బాల్నెస్కి ఒకటే ఒక మార్గం ఉంది, ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే. దాని ద్వారానే కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. మిగతా అంతా టెంపరీ సొల్యూషనే. ఏ బాత్రా క్లినికో లేకుంటే ఇంకొక ఏదో కాయ క్లినిక్లో ఇంకో ఏ క్లినిక్లో మా దగ్గర సొంతంగా మందులు ఉన్నాయని చెప్పేసి మేమేదో మీకు వెంటనే దాన్ని తగ్గించేస్తాము, ఒక 6 months ట్రీట్మెంట్ తీసుకోండి మళ్ళీ హెయిర్ అంతా వచ్చేస్తుంది అంటారు. అవన్నీ మాటలు వినకండి. ఏ డాక్టర్ చెప్పినా కూడా వినకండి మాటలు. మా అలోపతి డాక్టర్ చెప్పినా కూడా ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ పర్మనెంట్ సొల్యూషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే. ఇంకా మిగతావన్నీ టెంపరీనే. మినాక్సిలిన్ లోషన్స్ అని, ఫినాస్ట్రేట్ టాబ్లెట్స్ అని, ఇంకా బయాటిన్ టాబ్లెట్స్ అని ఇవన్నీ వచ్చాయి. కానీ అవన్నీ వాడుతున్నంత వరకే నీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైతే వాటిని వాడడం మానేస్తావో మళ్ళీ హెయిర్ గ్రోత్ వాపస్ వచ్చేస్తుంది. అంటే మేము మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్న వాళ్ళు అనవసరమైన వాటికి అంటే అడ్వర్టైజ్మెంట్స్కి అంటే మీ ఇగ్నోరెన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మీ ఇగ్నోరెన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి మా దగ్గర ఈ లోషన్స్ ఉన్నాయి, మా దగ్గర ఈ లోషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తారు. కానీ ఒకటే చెప్పాలి, ఏ లోషన్స్ వాడినా కూడా అవి టెంపరీ, అవి వాడినంత వరకే మీకు హెయిర్ ఉంటుంది. చాలామంది యంగ్స్టర్స్ ఏం కావాలంటారంటే సార్ పర్లేదు మాకు ఆ మెడిసిన్స్ ఇవ్వండి, ఆ టెంపరీగా గ్రోత్ అయినా పర్లేదు, నాకు పెళ్ళి అయ్యేంత వరకు ఐ వాంట్ టు కీప్ మై హెయిర్ వెరీ ఇంటాక్ట్, ఐ డోంట్ వాంట్ టు బికమ్ బాల్డ్ బిఫోర్ మై మ్యారేజ్ అంటాడనమాట. అందుకని డాక్టర్స్ మినాక్సిల్ లోషన్స్ అని, ఆ ఫినాస్ట్రేట్ టాబ్లెట్స్ అని, బయాటిన్ టాబ్లెట్స్ అని, బయాటిన్ ప్లస్ కాల్షియం కంటైనింగ్ టాబ్లెట్స్ అని, అలాగే వైటమిన్స్ కంటైనింగ్ కాపరు, జింకు, మెగ్నీషియము, కాల్షియం ఇలా ఉన్న మూలకాలు ధాతులు ఉన్న ఆ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఈ మధ్యన హెయిర్ సీరమ్స్ అని అంటే దాంట్లో కెఫెయిన్, దాంట్లో టీ పౌడర్లు, కెఫెయిన్లు, ఉల్లిపాయలు ఏవో కలిపి ఉన్న మెడిసిన్స్ ఉంటాయి. అవి కూడా ఈ మధ్యన వాడుతున్నారు. దాన్ని హెయిర్ సీరమ్స్ అంటారు. హెయిర్ సీరమ్స్ అని ఇవి చాలా ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు ముఖ్యంగా బాల్నెస్ ఉన్నవాడు చూడండి, గమనించండి, ఈ హెయిర్ ఇక్కడ హెయిర్ వేరు, ఇక్కడ హెయిర్ వేరు. ఈ హెయిర్ ఎప్పుడు లాస్ అవుతుంది బాల్ పీపుల్లో, ఈ హెయిర్ మాత్రం లాస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇటు బ్యాక్ అంటే పైరటల్ ఏరియా నుంచి ఎంత బాల్ హెడ్ వాడికైనా ఇది మాత్రం ఇంటాక్ట్గా ఉంటుంది. అంటే ఈ హెయిర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ హెయిర్ అనమాట. ఇక్కడ లాస్ అయిన హెయిర్ను ఇక్కడ హెయిర్ తీసుకొని ఈ హెయిర్తో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే
మీకు పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. 50-60 ఇయర్స్ వరకు హెయిర్ లాస్ లేకుండా ఉంటుంది. అది బెస్ట్ సొల్యూషన్ గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్న వాళ్ళు. ఒకప్పుడు 60 ఏళ్లైనా చెక్కు చెదరని జుట్టు ఇవాళ 25 ఏళ్ల వయసుకే ఎందుకు పలచబడుతోంది? పట్టులాంటి జుట్టు కోసం ఏం చేయాలి? జుట్టు రాలటాన్ని ఎలా నివారించుకోవాలి? జుట్టును కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడానికి పరాకాష్ఠ బట్టతల. నిజానికి బట్టతల అనేది పురుషుల్లోనూ స్త్రీలలోనూ ఇద్దరిలోనూ కనిపిస్తుంటుంది. స్త్రీలలో పూర్తిగా బట్టతల రాదు గాని తలపై జుట్టంతా బాగా పలుచగా తయారైపోతుంది. బట్టతలకు శాశ్వత పరిష్కారమిచ్చే మందుల్లాంటివేవీ ఉండవని, దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే ఒక మేరకు చక్కటి పరిష్కారం అందించగలదని డాక్టర్లు చెబుతారు. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి మాత్రం రకరకాల టాబ్లెట్లు, పిఆర్పి లాంటి చికిత్సలనేకం అందుబాటులోకి వచ్చాయి. నూనెలు వాడడం వల్ల కేవలం వెంట్రుకలకు కాస్త మృదుత్వం వస్తుందే తప్ప వాటి వల్ల జుట్టు కొత్తగా రావడం గాని రాలడం ఆగిపోవడం గాని జరగవని డాక్టర్లు చెబుతారు. ఏ మందులైనా చికిత్సలైనా వాడినంత కాలమే అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. హెయిర్కి తర్వాత డైట్కి సంబంధం ఉందని అంటుంటారు. ఏ డైట్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అని అంటుంటారు. ఎనీ పర్సన్ హూ ఈజ్ డూయింగ్ డైటింగ్ అంటే పస్తుండడం, ఏం తినకుండా ఏదో కొంచెం తింటున్న వాళ్ళలో చాలా కామన్గా మనం హెయిర్ లాస్ చూస్తాం. సడన్గా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తుంటాం అన్నమాట. డైట్కి హెయిర్కి సంబంధం ఉంది, లేకుంటే హెయిర్ లాస్ రాదు కదా అని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనకు కావాల్సింది డైట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ దొరుకుతాయి మీకంటే నాన్ వెజిటేరియన్ అవుతాయి, ఫిష్లో బ్రహ్మాండంగా దొరుకుతాయి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. వెజిటేరియన్ సోర్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్, అలాగే ఫ్లాక్ సీడ్స్ అని ఉంటాయి, అంటే అవిసె గింజలు అంటాం. ఫ్లాక్ సీడ్ ఆయిల్స్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. అది మంచిది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్. ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఏదైనా సరే, నాన్ వెజిటేరియన్ నుంచి సోయాబీన్స్ దగ్గర నుంచి రాజ్మా దగ్గర నుంచి పల్సెస్లో ఉన్న ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ధాతువులు, మూలకాలు చాలా ఇంపార్టెంట్. కాపరు, జింకు, మ్యాగ్నీషియము, సెలీనియము, మాలిబ్డినము, ఐరన్, ఇవి మూలకాలు ధాతువులు అనమాట. అంటే వైటమిన్స్తో పాటు మూలకాలు ధాతువులు ఉంటాయి. వైటమిన్ B6, వైటమిన్ B12, ఇవన్నీ హెయిర్ గ్రోత్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి ఈ వైటమిన్స్ అన్నీ? ఆకుకూరల్లో, ఫ్రూట్స్లో, నట్స్లో బ్రహ్మాండంగా దొరుకుతాయి. ఇవన్నీ దొరుకుతాయి. ఓన్లీ వైటమిన్ B12 వెజిటేరియన్ డైట్లో దొరకపోవచ్చు, నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగా దొరుకుతుంది. అటువంటి వాళ్ళు కొంచెం ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వేసుకోవచ్చు వైటమిన్ B12 డిఫిషియన్సీ ఉంటే కనుక. ఈ మధ్య కాలంలో వైటమిన్ D3 కూడా, అంటే వైటమిన్ D3 డిఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ లాస్ వస్తుంది అని నిర్ధారణ చేశారనమాట. అటువంటి వైటమిన్ D3 డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు వైటమిన్ D3 తీసుకోవడం కానీ టాబ్లెట్స్ రూపంలో, లేకుంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి తనంతకు తన సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే సన్లైట్ ద్వారా వైటమిన్ D మన బాడీలో తయారవుతుంది. వైటమిన్ D3 అనేది మన బాడీ సన్లైట్ ద్వారానే తయారు చేస్తుంది. కాబట్టి సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వైటమిన్ D3 తయారవుతుంది. కాబట్టి ఆ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడము, లేకుంటే వైటమిన్ D కంటైనింగ్ టాబ్లెట్స్ వాడుకోవడము, అలాగే వైటమిన్ కంటైనింగ్ టాబ్లెట్స్ వాడుకోవడం కూడా చేసుకోవచ్చు. ఇక మెడిసిన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వాళ్ళకి ఫినాస్ట్రైడ్ అని కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంటారు. అలాగే బయాటిన్, కాల్షియము, ఐరను, ఫోలిక్ యాసిడ్ కలిగిన కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు. అంతకుమించి ఎక్కువగా లేదు. కాకపోతే టాపికల్ లోషన్స్లో, పైకి పెట్టే మెడిసిన్స్లో USFDA అప్రూవ్డ్ మెడిసిన్స్ ఏంటంటే మినాక్సిడిల్ అనేది చాలా కామన్గా వాడుతుంటాం. 5% వాడచ్చు. ఫిమేల్స్లో అయితే 2% to 3% వాడతారు. 5% కూడా వాడచ్చు, కానీ వన్స్ డైలీ వాడుకోవచ్చు. ఫిమేల్స్లో అయితే 5% to 10% కూడా వాడుతుంటారు. దాంతోపాటు బయాటిన్ కలిపిన మినాక్సిడిల్స్, అలాగే అమినాక్సిల్ కలిపిన మినాక్సిడిల్, ఇలాంటివి చాలా ఉన్నాయి. చక్కటి పోషకాహారం తీసుకోవడం, నిత్యం చెమట పట్టేలా ఓ గంట సేపు వ్యాయామం చేయడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు తగ్గించుకునేలా జీవన శైలిని రూపొందించుకోవడం, జుట్టుపై ఎలా పడితే అలా కాస్మెటిక్స్ ఉత్పత్తులతో ప్రయోగాలు చేయకపోవడం వల్ల జుట్టు రాలడాన్ని నియంత్రించుకోవచ్చు. జుట్టు మరీ ఎక్కువగా రాలుతుంటే డాక్టర్ని సంప్రదించి మూల కారణాన్ని కనుక్కుని తగిన చికిత్స తీసుకోవాలి.
జుట్టు రాలటాన్ని అరికట్టేందుకు జీవనశైలి, ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, జుట్టు సంరక్షణ ఎలా ఉండాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.